గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. దత్త గారు, మనం 27 నక్షత్రాల గురించి మనం తీసుకున్నట్టయితే మొదటిగా అశ్విని నక్షత్రం వాళ్ళ విషయానికి వస్తే గ్రహాలు బాగుంటేనే నక్షత్రం వైజ్గా వాళ్ళకి చాలా బాగుంటుందని మీరు అంటుంటారు కదా. మరి వాళ్ళ గ్రహాల విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వారి యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకు ఒకవేళ గ్రహం యొక్క పరిస్థితి కనుక బాగా లేకపోతే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అటు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వ్యాపారం కానివ్వండి, డబ్బు గురించే కానివ్వండి, కొంతమందికి సంతానలేమి సమస్య ఉంటుంది. మరి వాళ్ళందరికీ చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా కానీ అవి సరిదిద్దుకోవాలంటే ఏ విధంగా అంటారు? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునేది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం యొక్క తత్వం ఏంటి, అశ్విని నక్షత్రం యొక్క స్వభావం, అదేవిధంగా గ్రహస్థితులు ఏవి అనుకూలంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల 10 మందికి ఎప్పుడు కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఎప్పుడు 10 మందికి సహాయం చేయాలనుకుంటుంటారు, అందరికీ కూడా సహాయపడుతూ ఉంటారు. అదేవిధంగా అన్నిట్లో స్పీడ్ ఉంటారు. అశ్విని అంటే ఎప్పుడు కూడా అశ్వము అంటే గుర్రం ఏ విధంగా అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటుందో వీళ్ళ ఆలోచనలన్నీ కూడా మనం ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు కదా అనుకునేలోపు వీళ్ళు సహాయం చేసి కూడా వస్తారు. అంటే అంత మంచి స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే జాతక పరంగా ఇంత బాగున్నప్పుడు కూడా కొన్ని పూర్వజన్మ సుకృతం, ఇహజన్మ సుకృతం అని 2 ఉంటాయన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం అంటే గ్రహాలు కనుక ఏదైనా నీచ గ్రహాలు ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత చేసిన దానికి కృషికి ఫలితం అనేది ఉండదన్నమాట. అంటే కొంతమంది చూసారా, ఎంత చేసినా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనో లేదంటే కావాలని చేస్తున్నారనో ఎక్కిరిస్తున్నారనో అలా మాట్లాడతారు. కానీ వీళ్ళేదో మంచి చేసినా పక్కవాడికి అయితే ఖచ్చితంగా ఇది చెడుగా కనపడుతూ ఉంటుంది కొన్ని గ్రహాల వల్ల. కాబట్టి ముందుగా ఏంటంటే ముందు ఆదిత్యాది నవగ్రహాలు ముందు పరిశీలించాలి. మేషరాశికి అదేవిధంగా వృషభ రాశికి అన్ని రాశులకి మనం పరిశీలించగా ఏదైతే గ్రహం బాలేదో అదేవిధంగా తెలుసుకుంటాం. అదేవిధంగా రాశికి 3 గ్రహాలు ఉంటాయి, అశ్విని భరణి కృత్తిక. కాబట్టి ఇలాంటి నక్షత్రంలో మేషరాశికి వర్తిస్తుంది. అయితే ప్రప్రథమంగా మనం రాశుల గురించి కాదు కాబట్టి నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా అశ్విని నక్షత్ర స్వభావం చెప్పాం కదమ్మా, ఈ విధంగా ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రంలో తండ్రి నుంచి సపోర్ట్ బాగుంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్నిట్లో కూడా ప్రతి విషయంలో కూడా బాగా స్పీడ్గా ఉంటారనమాట. అంటే రవిగ్రహం ఎప్పుడు కూడా అశ్విని నక్షత్రానికి మంచి చేకూరుతూ ఉంటాడు. అది యోగ్యమైన నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రానికి ఎక్కువగా కూడా సూర్యుడి యొక్క సపోర్ట్ బాగుంటుంది. అంటే తండ్రి నుంచి సపోర్ట్ అందుతుంది. ఏదైనా సరే చాలామంది ఏంటంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే తండ్రి నుంచి మంచి సపోర్ట్ అందుతుంది అంటే మనం తెలుసుకోవాలి. సపోర్ట్ అందుతుంది అంటే ఏంటంటే రవిగ్రహం బాగుంది అని. సపోర్ట్ లేదు అంటే తండ్రి నుంచి సపోర్ట్ లేదు అనుకోండమ్మా, ఇది ఎవరో చెప్తే రాదు, మనకి సొంతగానే తెలుస్తుంది. ఒకవేళ సపోర్ట్ లేకపోతే మన జాతకంలో రవి నీచంగా ఉన్నాడు అని దాని అర్థం అనమాట. కాబట్టి ఈ రవిగ్రహానికి సంబంధించింది రవిగ్రహ కవచం అవ్వచ్చు, రవిగ్రహ స్తోత్రం అవ్వచ్చు, రవిగ్రహ సంబంధించిన ఏదైనా సరే జపం కానీ పారాయణం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా చపాతీ కానీ గోధుమ పిండి కానీ గోధుమల సంబంధించింది ఏదైనా సరే ధాన్యం కానీ ఇవి దానం ఇస్తే కనుక శుభ ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి రాజకీయాల్లో రావాలన్నా అదేవిధంగా ఆరోగ్యం బాగుండాలన్నా అన్నిట్లో ఫస్ట్ ఉండాలని ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. అయితే అలాంటిది రవి నీచంగా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆనందం ఉండదు. కాబట్టి అలాంటి ఆనందం రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ సూర్యనారాయణ స్వామికి ఆరాధించాల్సిందే. ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి, సూర్యుడికి దండం పెట్టుకోవాలి, ఖచ్చితంగా స్నానం చేసి ఏ కులమైన ఏ మతమైన దీంతో క్యాస్ట్తో సంబంధం లేదమ్మా. అంటే కొంతమంది పూజలు చేయాలంటే కష్టం స్వామి, చేయలేని స్వామి అని అడిగే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అందరూ ఇది ఆరాధించవచ్చు. పొద్దున్నే స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకుంటే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా నవగ్రహాల్లో ప్రప్రథమైన గ్రహం ఆదిగ్రహం సూర్యగ్రహం. కాబట్టి అలాంటి గ్రహ దోషాలంటే సూర్యుడు కనుక జాతకంలో రవిగ్రహం అంటారమ్మా, రవిగ్రహం కనుక జాతకంలో నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. అయితే మంచి స్థితిలో ఉంటేమో తండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది, రాజకీయాల్లో బాగా వస్తారు, అన్నిట్లో స్పీడ్ ఉంటారు, స్కూల్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంటుంది, అన్నిట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే చంద్రుడు కూడా మంచి సపోర్ట్ ఉన్న గ్రహమే. మరి అశ్విని నక్షత్రానికి చంద్రుడు మంచి సపోర్ట్ ఉండటం వల్ల
మంచి లాభాలు చేకూరుతాయి, ఎప్పుడు కూడా అన్నిట్లో విజయం సాధిస్తుంటారు. అంటే మనసు ప్రశాంతత ఉంటుంది. ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా కూడా 1కి 10 సార్లుగా ఆలోచిస్తారు. చంచల స్వభావం చంద్రుడి కారణమైనప్పటికీ కూడా, అంటే చంచలం ఇక్కడ స్థిరంగా ఉండదు, అక్కడ స్థిరంగా ఉండదు, అక్కడ స్థిరంగా ఉండదు అనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు, కానీ అశ్విని నక్షత్రం వారికి చంద్రుడు మంచి స్థితిలో ఉండటం వల్ల మేధా సంపన్నులు అవుతారు, మేధా సంపన్నులు కలిగి ఉంటారని చెప్పి దాని అర్థం అనమాట. అదేవిధంగా జాతకంలో గనక మానసికంగా ఎవరికైనా సమస్యలు ఉంటే జాతకంలో చంద్రుడు నీచంగా ఉన్నాడు అశ్విని నక్షత్రం వారికి అని చెప్పి అర్థం అనమాట. కాబట్టి అశ్విని నక్షత్రంలో చంద్రుడు నీచంగా ఉండటం వల్ల మానసికంగా సమస్యలు కలుగుతుంటాయి. వీళ్ళకి చంద్రుడు నీచంగా ఉన్నాడు అనడానికి సింటమ్స్ కొన్ని ఉంటాయి. అది ఎలా తెలిస్తేనే కదమ్మా మనం ఇప్పుడు సమస్య ఏంటంటే ఎన్నో హాస్పిటల్స్కి పోయాం, ఎన్నో చోట్ల చూపించుకున్నాం, కానీ తగ్గట్లేదు. అంటే వ్యాధి ఏంటో తెలిస్తే కదా దానికి మనం ఎంబడే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మానసికంగా సమస్యలు కానీ ఇవన్నీ ఉంటే చంద్రుడు నీచంగా ఉన్నట్టు. తినేటప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం ఇసిరేసినా, అదేవిధంగా అన్నం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, చూడండి కొంతమంది తీర్థం తీసుకునేటప్పుడు పాల అంటారు, అదేవిధంగా కొంతమంది పెరుగు తీసుకోరు. పెరుగు జాతకంలో శుక్రుడు నీచంగా ఉంటే పెరుగు తీసుకోరు, అంటే వాళ్ళ మనసుకి అది ఇంట్రెస్ట్ కలగదు. అదేవిధంగా పాలు కూడా చీచీ పాలు అంటారు. అందుకే అమ్మ ఇప్పుడు మీరు నిజంగా యథార్థం మాట్లాడుతున్నాను, చిన్నపిల్లలు చాలామంది పాలు నాకొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటారు. వాళ్ళకి ఎవరికి కూడా ప్రేమలు చాలా తక్కువ ఉంటాయి. ఏదన్నా అంటే సెన్సిటివ్ అండి మా పిల్లాడు అంటారు, కానీ సెన్సిటివ్ తత్వం కాదమ్మా, అది అలవాటు చేస్తున్నారు. జాతకంలో చంద్రుడు నీచంగా ఉంటే పాలను ముట్టుకోరు. కాబట్టి చంద్రుడు జాతకంలో నీచంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కుజుడు, ఈ యొక్క వాస్తవంగా అశ్విని నక్షత్రం వారికి కుజుడు బాగుంటాడు, మంచి స్థితి కలిగి ఉంటాడు, మంచి లాభాలు చేకూరుతాయి. రుణం ఎప్పుడూ కూడా ఒకరికి ఎంత రుణం చేస్తే మంచిదా, ఎంత రుణపడి అంటే వాళ్ళకి ఎంతైనా సహాయం చేయాలని. రుణం చేయడం అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం ఆశిస్తుంటారంటే వీడు నాకు ఏదైనా ఇస్తూనే ఉండాలి, అంటే వీడికి ఏదో సహాయం చేస్తూనే ఉండాలి అనే స్వభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఇవ్వాలి, 10 మందికి సహాయం చేయాలి అనే స్వభావంతో ఎక్కువ శాతం కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలానే ఇచ్చేటప్పుడు జాతకంలో కుజుడు నీచంగా ఉంటే ఇతను ఏం చేస్తుంటాడంటే అప్పులు చేస్తుంటాడు. అంటే ఇతనికి సంబంధం లేని విషయంలో కూడా వెళ్ళి సంతకాలు చేయడం, అలాంటి విషయాల్లో ఇరుక్కోవడం, అలా అప్పులు చేసి అనవసరంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాతకంలో కుజుడు నీచంగా ఉంటే ఇతను భూమి సంబంధించి ఎంత ప్రయత్నించినా దొరకకపోతే కుజుడు నీచంగా ఉన్నాడు. అశ్విని నక్షత్రం వారికి ఈ జాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు కాబట్టి కుజుడు మంచి స్ట్రాంగ్ అవ్వడానికి కుజ కవచం కానీ అంగారక కవచం కానీ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు తొందరగా వస్తాయి. కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుంది, మా అబ్బాయి పప్పు తినండి జాతకంలో, అంతే అమ్మా. ఎప్పుడైతే మన ప్రవర్తన మనం తిన్నాం, మన తాతలందరూ తిన్నారు, మన పిల్లలు తినట్లేదంటే కారణం ఏంటంటే ఆ కిరణాలు సరిగా పడకపోవడం అవ్వచ్చు. ఇది తిన్నప్పటి నుంచి అరగట్లేదు అంటున్నారంటే కిరణాలు సరిగా పడట్లేదు. అంగారకుడు ధాన్యం ఏంటిదయ్యా అంటే ఆడక ధాన్యం అంటారు. ఆడకం అంటే ఏంటంటే కందులు. ఈ కందులు ఎప్పుడైతే మనకి పడట్లేదో జాతక పరంగా కుజుడు నీచంగా ఉన్నాడని అర్థం ఖచ్చితంగా అమ్మ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తేనే కదా అక్కడ కరెంట్ వచ్చేది. ఏదైనా సరే లైట్ వెలగాలంటే మనం ఇక్కడ స్విచ్ చేయాలి, అంతే కదమ్మా. అంతేగాని లైట్ వెలగట్లేదని 10 సార్లు చూసినా ఉపయోగం లేదు. అలానే ఇప్పుడు చూస్తుంటే జనాలలో జాతక పరంగా కొన్ని గ్రహాలు నీచంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కుజుడు నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ శాతం అశ్విని నక్షత్రానికి గ్రహాలు చూసుకుంటే రవిగ్రహం బాగుంటుంది, చంద్రగ్రహం బాగుంటుంది, కుజగ్రహం బాగుంటుంది. అయితే బుధగ్రహం వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఉద్యోగ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా వ్యాపార పరంగా అవ్వచ్చు, కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. అంటే వీరికి వచ్చే అధికమైన సమస్య ఏంటంటే ఎప్పుడూ కూడా 10 ఎత్తుక్కుంటుంటారన్నమాట. 10 జాబులు చేసేద్దాం, లేదంటే తొందరగా సెటిల్ అయిపోవాలన్న ఆలోచనలో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మంచి ఆఫర్స్ వచ్చినవేమో చెడగొట్టుకుంటారు, ఏదో చిన్న ఆఫర్స్ దానిలో ఏమో జాయిన్ అయిపోతుంటారు. అదే ప్రాబ్లం. అట్లా కాకుండా ఆలోచించండి, కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి, అదేవిధంగా జాతకంలో బుధుడు బాగుంటే చేసేదే మంచి స్టెప్ వేస్తారు, వచ్చేటప్పుడే మంచి జాబ్ వచ్చేస్తుంది. అంటే ఇది బాగుంటే అంటే ఎలా ఉంటుందంటే అమ్మ, అశ్విని నక్షత్రంలో పుట్టేటప్పుడు మహర్దశ, అంతర్దశ, గ్రహాలు, స్థితులు, రాసులు 12 స్థానాలు అని ఉంటాయన్నమాట. ఈ 12 స్థానాల్లో గ్రహాలు ఎలా అయితే సంచారం జరుగుతుంటుందో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనకి గ్రహాలు అశ్విని నక్షత్రానికి 3 గ్రహాలు బాగుంటాయి, 3 గ్రహాలు బాగుండవు. 9 గ్రహాల్లో 3 గ్రహాలు బాగుంటాయి.
ఇందాక చెప్పాం రవిగ్రహం బాగుంటుంది, చంద్రగ్రహం బాగుంటుంది, కుజగ్రహం బాగుంటుంది. బుధుడు, శుక్రుడు, శని పాపగ్రహాలు అవుతారు. అయితే రాహుకేతులు ఛాయాగ్రహాలే. కాబట్టి మెయిన్గా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఈ బుధుడు ఒకవేళ జాతకంలో 12 స్థానాల్లో ఎక్కడైనా మంచి స్థానంలో పడ్డాడు అనుకోండి బుధుడు, అప్పుడు చెడుని మంచి యోగంగా ఇచ్చి మంచి జాబ్ ఇవ్వడం, వ్యాపారంలో మంచి స్థితి కలిగించటం, అన్నిట్లో బాగుండటం. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ అశ్విని నక్షత్రమైన వ్యక్తి సహజంగా పరిచయం అయ్యి అన్నిట్లో కూడా ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉండి కనుక చేస్తే మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా లాభాలు చేకూరుతాయి. కాబట్టి వ్యాపారంలో కూడా అన్నిట్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. అలా బుధుడు పరంగా బాగాలేకపోతే బుధ కవచం చదువుకోవడం మంచిది. బుధ కవచం గూగుల్లో కొడితే వస్తుందన్నమాట. బుధ కవచం చేయడం వల్ల విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల అశ్విని నక్షత్రం వారికి వ్యాపార పరంగా బాగుంటుందన్నమాట. ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. చదువు మామూలుగా అశ్విని నక్షత్రం వారికి గురుగ్రహం బాగుంటుంది. గురుగ్రహం, శుక్రగ్రహం కూడా ఏంటంటే చెప్పాను కదమ్మా, స్థానాలు బట్టి ఉంటుంది. కాబట్టి గురుగ్రహం బాగాలేకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది, ఏ గ్రహం బాగాలేకపోతే ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా బాగా చేసుకుంటే సరిపోతుంది. గురుగ్రహం బాగాలేకపోతే కనుక చదువు సరిగా రాదు, మా అబ్బాయి అన్నిట్లో స్పీడేనండి, చదువులో వీక్ అండి అనే చాలామంది అంటుంటారు. అలా కాకుండా గురు గనక జాతకంలో నీచంగా ఉంటే చదువు పరంగా ఇంట్రెస్ట్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎంత చదివినా మైండ్కి ఎక్కదు. కాబట్టి అంటే కిరణాలు సరిగా పడట్లేదు అని అర్థం. కాబట్టి ఆ కిరణాలు పడేటట్టు గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. గురు కనుక మంచి స్థితిలో ఉంటే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవడం, మంచి స్థితి కలగడం, చదువులో మంచి ప్లేస్లో ఉండటం, స్టేట్ ర్యాంక్ ఫస్ట్ రావడం, అన్నిట్లో కూడా అట్లా మంచి పేరు వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. శుక్రుడు కనుక బాగున్నాడు అనుకోండి, అశ్విని నక్షత్రం వారికి మామూలుగా ఏంటంటే శుక్రుడు కొద్దిగా నీచంగా ఉంటాడు. అది ప్లేస్ బట్టి కూడా ఉంటుంది, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఎందుకంటే 12 స్థానాలు ఉంటాయి కదా. ఈ 12వ స్థానంలో మన పుట్టే సమయం ఉంటుంది. ఆ సమయంలో లగ్నం బట్టి కూడా మన పూర్వజన్మ సుకృతం బట్టి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడు జాతకంలో నీచంగా ఉంటే భార్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయత దూరం అవుతూ ఉంటారు, భయాందోళనకు గురవుతుంటారు. ఎప్పుడు భార్యతో గొడవలు అవుతుంటాయి, బయట లేడీస్తో కూడా గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇతను మంచి ఉద్దేశంతో చూసినా వాళ్ళు ఏదో విధంగా గొడవ అవుతుంది. కాబట్టి అలాంటి గొడవలు అవ్వకుండా మామూలుగా జాతకంలో కనుక ఈ అశ్విని నక్షత్రం వారికి శుక్రుడు బాగుంటే భార్యాభర్తల మధ్య ప్రేమాసఖ్యత ఏర్పడుతుంది, ప్రేమ ఆప్యాయత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు బాగుంటే ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు నీచంగా ఉంటే ఏం చేయాలంటే శుక్ర కవచం చదువుకోవాలి. శ్వేత వస్త్రం అంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం రోజు 1 కానీ 2 కానీ 10 మందికి పంచడం మంచిది. అంటే 10 సార్లు, ఇప్పుడు ఒకసారి శుక్రవారం ఉంది కదా, అలా 10 శుక్రవారాలు 10 మందికి ఇస్తే కనుక సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. అశ్విని నక్షత్రం వారికి శుక్రుడు, శని, రాహుకేతులు చెప్పేదేం లేదమ్మా. ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉంటే చెడు చేస్తూ ఉంటాయి. మన యొక్క స్థితిగతులన్నిటికీ కూడా రాహుకేతులు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే స్థిరంగా ఉండాలన్నా, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉండాలన్నా, చేసే జాబ్లో మన యొక్క నైపుణ్యం మంచి స్థితి రావాలన్నా రాహుకేతువులు అనమాట. కాబట్టి రాహుకేతువులు కనుక జాతకంలో కనుక నీచంగా ఉంటే స్థిరత్వం లేకపోవడం, ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇప్పుడు మనమంతా చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇలాంటివన్నిటికి కూడా రాహువే కారణం. కాబట్టి రాహు కవచం చదువుకోవాలి. అదేవిధంగా 10 మందికి మినుములు సంబంధించిన గారెలు పంచాలి. మినుములు అంటే మనకి ఎప్పుడూ కూడా దోషం పోవాలి అని కాకుండా మనకి ఏదైతే స్థితి కలగాలో, గ్రహాలు బాగుండాలని చెప్పి మనం జాతకంలో ఈ 9 గ్రహాలు కనుక మంచి స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ విధంగా చేస్తే కనుక సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.